రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం జరిగింది. ప్యారంపల్లికి చెందిన గౌతమి అనే యువతిపై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న గౌతమికి ఈ నెల 7న పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో పెళ్లి జరగనుంది. ఇక గౌతమి తల్లిదండ్రులు బయటకు వెళ్లడం గమనించిన గణేష్ అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం జరిగింది. పాలంపల్లికి చెందిన గౌతమి అనే యువతిపై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న గౌతమికి ఈ నెల 7న పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో పెళ్లి జరగనుంది. గౌతమి తల్లిదండ్రులు బయటకు వెళ్లడం గమనించిన గణేష్ అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. గుర్రంకొండ మండలంలో దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది. గౌతమి అనే 23 ఏళ్ల వయసున్న అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. అలాగే నిందితుడు మదనపల్లెకి చెందిన గణేష్ గా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇక యువతి తలపై కత్తితో దాడి చేసి మొహంపై యాసిడ్ పోయడం, పైశాచికత్వం ప్రదర్శించడం కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చూసుకోవాలంటారు? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు లక్ష్మి అనే యువతికి గౌతమి అనే యువతికి సంబంధించి వారి మధ్య ప్రేమ వ్యవహారం ఏమైనా జరిగిందా, నడిచిందా? మరి దీనికి గల కారణాలు ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి చిత్తూరు ఉమ్మడి జిల్లాల గుర్రంకొండ మండలంలో అఘాత్యం కూడా జరిగింది. అయితే ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువకుడు యువతిపై యాసిడ్ పోశాడు. పారంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతులకు కుమార్తె అయిన గౌతమి 23 సంవత్సరాలు. అంటే మదనపల్లి అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాదితో దాడి చేశాడు. గౌతమి గతంలో మదనపల్లి ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. అక్కడ చదువుతున్న పట్టణంలో కత్తిరికి రోడ్లోని బ్యూటీ పార్లర్ కూడా చదువుతుంది. అయితే అమ్మాయి కొన్ని రోజులు డిగ్రీ కాలేజ్ చదివినప్పుడు కూడా వేదవతంతో కూడా ప్రేమాయణం కూడా కొనసాగింది. అయితే కొన్ని రోజులు ఇంట్లో తిరగడంతో మందలేజుంట వాళ్ళ మధ్య కూడా దూరం పెరిగింది. మళ్ళీ అమ్మాయి
చదువు ఎడ్యుకేషన్ కూడా సొంతం మదనపల్లి ఒక బ్యూటీ పార్లర్ కూడా చేస్తూ కూడా నిర్వహించి కూడా ఇంటికి ఇదైతే గత 7వ తేదీన ఫిబ్రవరి 7వ తేదీన కూడా అమ్మాయి కూడా పెళ్లి నిశ్చితార్థం అయింది. అయితే ఏప్రిల్ 29న పీలేరులోని జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో కూడా పెళ్లి జరగనుంది. అయితే అమ్మచెరువు మెట్టూరు చెందిన గణేష్ కాలేజీ చదివేటప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రేమాయణం కూడా జరిగింది. అయితే పెళ్లి చేసుకోవాలని కూడా వేధింపులు కూడా చేసేవాడు ఇతను. అయితే అమ్మాయి కూడా కొన్ని రోజులు అమ్మాయితో కూడా తిరిగింది. అయితే కొన్ని రోజులు ఇంట్లో తెలియడంతో కూడా వాళ్ళిద్దరికి ఇంట్లో గొడవ అవడంతో కూడా వాళ్ళిద్దరు కూడా దూరం అయితే ఈ మధ్యలో పెళ్లి వివాహం కావడంతో అతనికి ఎవరు ఇంట్లో వెళ్ళిన సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో పక్కన అక్కడ ఆవుతో పాలు వినడం పక్కన వెళ్ళడంతో కూడా అతను అక్కడ చేరుకుని ఒక్కసారిగా కళ్ళతో కూడా దాడి చేసి అమ్మాయికి కూడా యాసిడ్ పోల్చి కూడా అక్కడి నుంచి కూడా పరిగెత్తి కూడా వెళ్ళిపోయాడు. అక్కడున్న స్థానికులు కూడా 108 కూడా ఆసుపత్రి ఫోన్ కూడా చేసి కూడా చేరితే 108 కూడా అంబులెన్స్ కి చేరుకుంది. అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడ చేరుకుని కూడా అమ్మాయిని కూడా గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించాడు. అక్కడ చికిత్స సరిలేనంతో కూడా మదనపల్లి కూడా 108 ద్వారా కూడా అమ్మాయిని కూడా అక్కడ చేరుకున్నారు. అది అమ్మాయికి కూడా చికిత్స కూడా అందిస్తున్నారు. అతనే పోలీసులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసులు గతంలో కూడా ఆయన కూడా చెప్పడంతో కూడా కేసు నమోదు చేసి కూడా ట్రాప్ చేస్తున్నారు బ్రాహ్మణి. అయితే మధు చెప్పండి, ఇంత పైశాచికత్వంగా ప్రేమోన్మాది దాడి చేయటం, ముఖంపై కత్తితో పొడవడం, అలాగే యాసిడ్ దాడి కూడా చేయటం, ఆమె తీవ్రంగా గాయపడటం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. తీవ్రంగా గాయపడి హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితి కూడా లేకపోయింది. వేరే వాళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు విజువల్స్ లో చూసినట్లయితే. అంటే ఇంత పైశాచికత్వంగా వ్యవహరించాల్సిన తీరు ఎందుకు వచ్చింది అతనికి? కేవలం ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి నిశ్చయమైంది అనే కారణమనే తెలుస్తుందా, లేదంటే వీరి మధ్యన ఇంకేమైనా వివాదాలు లేదంటే మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అప్పుడే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అమ్మాయి కూడా ఇంట్లో తెలియడంతో అమ్మాయిని కూడా మందలించలేదు. అప్పటి నుంచి అబ్బాయితో కూడా మాట్లాడడం లేదు. అయితే ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్దేశం. అయితే అమ్మాయికి పెళ్లి కుదరడంతో అమ్మాయిని ఒక కొంతకాలంగా కూడా ఫోన్ లో చేసి కూడా పెళ్లి చేసుకున్నారు అని కూడా చెప్పడంతో వాళ్ళ అమ్మాయి కూడా నిరాకరించింది. అయితే ఆ అమ్మాయిని చంపేదానికి కూడా ప్రయత్నం కూడా చేశారు. అది కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ ఊరికి గ్రామంలో వెళ్ళి కూడా సర్చ్ కూడా చేసినారని కూడా స్థానికులు కూడా మనకు తెలుస్తున్నట్టు సమాచారం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేనప్పుడు అమ్మాయి మీద అటాక్ అయ్యాడు. అమ్మాయి మీద ఎవరు లేనప్పుడు ఇంటికి వెళ్ళి కూడా అమ్మాయితో మాట్లాడాడు. అమ్మాయి సరే తక్కువ అవడంతో ఎముడిగా కత్తితో అతను చేశాడు. అతనే వెంటనే యాసిడ్ కూడా పోసి కూడా అక్కడి నుంచి అమ్మాయి అరచడంతో అక్కడి నుంచి అతను కూడా పరిగెత్తారు కూడా పక్కన ఇంటి వారు కూడా చూసి కూడా అమ్మాయిని కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అబ్బాయి మాస్క్ వేసుకోవడం అక్కడ ఉండే స్థానికులు కూడా గుర్తించలేదు. అయితే అక్కడి నుంచి కూడా పరిగెత్తి వెళ్ళిపోవడంతో కూడా ఆ అమ్మాయి ఒకసారి కింద కూడా పోయింది. అట్లా కత్తి గాయాలు అట్లా యాసిడ్ తింటే అమ్మాయి కూడా మన అరుచుకోవడం కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే 108 కూడా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స చేయిస్తున్నారు బ్రాహ్మణి. మధు చెప్పండి, అమ్మాయిపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఇటువంటి అఘాయిత్యాలు, పైశాచికత్వం సంబంధించి అమ్మాయిలపై జరిగే దాడులకు సంబంధించి అసలు ఆగడం లేదు. మళ్ళీ ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధించి గౌతమి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ దాడికి సంబంధించి స్పందించారా? వారేమంటున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అక్కడ వెళ్ళారు, మాకు స్పందిస్తున్నారు. ఇట్లాంటి ఎప్పుడు జరగకుండా కూడా అటు ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అమ్మాయి గతంలో దాడులు జరుగుతున్నాయి, యాసిడ్ జరగచ్చు. అలాగే ప్రేమ వాళ్ళు కూడా చేసి కూడా హత్య చేసి కూడా చేస్తున్నారు. ఇట్లాంటి జరగకుండా కూడా తల్లిదండ్రులు కూడా ఇంకొక అమ్మాయికి జరగకుండా కూడా పోలీసులు కూడా దానికి తగినట్టు కూడా తీసుకొని అతన్ని కూడా పట్టుకొని కూడా అతనికి తగిన శిక్ష కూడా విధించాలని కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన కూడా చేస్తున్నారు బ్రాహ్మణి. మధు చెప్పండి, గౌతమి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేయడం జరిగిందా? పోలీసులతో మాట్లాడడం జరిగిందా? ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? అమ్మాయి హాస్పిటల్ కూడా చికిత్స జరుగుతుంది. ఇప్పుడే కాన్ఫరెన్స్ లో కూడా ఉంది. అమ్మాయి కూడా గాయాలు కూడా అయ్యాయి. అమ్మాయి యాసిడ్ మూత కూడా బాగా కొంచెం తీవ్రంగా కూడా ఇదైంది. అమ్మాయి కూడా చికిత్స అందిస్తున్నారు. అమ్మాయి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడే అతని తల్లిదండ్రులు కానీ అతని బంధువులు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. కొంతసేపటికి అమ్మాయి ఏమన్నా వచ్చిన తర్వాత ఏమన్నా అతను ఏమి వివరాలు కూడా చెప్తే దాన్ని బట్టి కూడా కేసు నమోదు చేసుకుని దాని తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా చేశారు. ఇప్పటికే ఎస్పీ కూడా దాని వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఒక సిఐ డిఎస్పీని కూడా పంపించారు. ఎటువంటి పరిస్థితుల్లో అతను వదిలే పరిస్థితి లేదు. అమ్మాయి కొంచెం వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అనే కోణంతో కూడా విచారించి అతని మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసులు కూడా ఇచ్చారు. కేసు కూడా నమోదు కూడా చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు బ్రాహ్మణి. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.